విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడకు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు కదా, జగనన్న కంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట. ఇష్టం లేకుండానే ఇప్పటికీ 10-11 సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా? ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగనన్న 2019కి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రని ఫినిష్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే 5 సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు, మేమే నోటీసులు ఇవ్వలేదు, మేమేమో అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, ఎవరు అడ్డుకున్నారు అనేసి. మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి? నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, నోటీసులు కూడా చూపించారు. మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి. చిత్తూరు, అలాగే కడప, అనంతపురం, ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ, అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు మేమెవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంటే